కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీనికి నువ్వే నన్ను తీసుకెళ్తావని ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడ. చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీవు హలో కలా ఊగింది ఊయలా.